తపస్వి శ్రీ విశ్వనాథ్ గారి సినిమాలపై ఉన్న ఇష్టంతో ఓ అభిమాని రాసుకున్న పుస్తకమే మా కళా తపస్వి. తెలుగు సినిమా చరిత్రలో గొప్ప కళాఖండాలుగా నిలిచిపోయిన విశ్వనాథ్ గారి 10 సినిమాల గురించి విశ్లేషిస్తూ ఈ తరానికే కాకుండా తర్వాత తరానికి కూడా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన పుస్తకమే మా కళా తపస్వి. అలాంటి పుస్తకాన్ని మీ అందరి ముందర ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, ముందుగా ఎంతో ఇష్టంగా రాసుకున్నటువంటి కళా తపస్వి పుస్తకాన్ని మా రచయిత రాకేష్ గారిని రావాల్సింది కోరుతున్నాము. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ తరఫున మా కోసం ఇచ్చేసినటువంటి ప్రముఖ నిర్మాత గారు ఏడిద రాజా గారిని సవినయంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రముఖ రచయిత అయినటువంటి వంశీ ఇంటర్నేషనల్ వేగేష్ణ ఫౌండేషన్ స్థాపకులు వంశీ రామరాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీకాంత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాధారాణి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కళా తపస్వి పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఏడిద రాజా గారిని విశ్వనాథ్ గారి గురించి, కళా తపస్వి పుస్తకం గురించి, మరి ముఖ్యంగా శంకరాభరణం విశేషాలు ఏమైనా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారాలు. కళా తపస్వి పుస్తకాన్ని విడుదల చేయడం అంటే మా సంస్థ గాడ్ ఫాదర్ ఆయన కె విశ్వనాథ్ గారు మా కుటుంబ సభ్యులు, మా ఇంటి పెద్ద. ఆయన దానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి ఆయన చేసిన ఆణిముత్యాల లాంటి 10 సినిమాల గురించి రచయిత రాకేష్ రాసిన విధానం చాలా బాగా నచ్చి చదివి దాన్ని చూసి మేము ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అంటే దానికి రావడం జరిగింది. అలాగే మన వంశీ రామరాజు గారు కూడా దీనికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. విశ్వనాథ్ గారు గురించి ఆయనతో ఉన్న సంబంధం 50 ఏళ్ల నాటిదండి. సిరిసిరిమ నుంచి మా నాన్నగారు విశ్వనాథ్ గారితో ఆపద్బాధుడు వరకు 1976 సిరిసిరిమ తోటి మొదలై 1992 ఆపద్బాధుడు చిత్రాల వారుగా చూస్తే అలాగా. ఇది కాకుండా వారి మా కుటుంబ పెద్దగా ఎప్పుడు మనసులో ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మేము ఉండవలసిందే. మా ఇంట్లో ఏం జరిగినా ఇంట్లో జరిగిన లాగా అంత అనుబంధం. మా నాన్నగారికి ఆయనకి ఉన్న అనుబంధం అది వాళ్ళిద్దరికే చాలా విచిత్రమైన అనుబంధం. అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుబంధమా, లేకపోతే అన్నదమ్ముల అనుబంధమా, కృష్ణార్జుల అనుబంధమా, తండ్రి కొడుకుల అనుబంధమా, అది అంత విచిత్రమైన వాళ్ళిద్దరు రిలేషన్షిప్. ఎందుకంటే వాళ్ళిద్దరు టేస్ట్లు అంత బాగా కలిసాయి కాబట్టి అంత గొప్ప ఆణిముత్యాలు 6 సినిమాలు ఆల్మోస్ట్ మా కాంబినేషన్లో, అంటే నాన్నగారి కాంబినేషన్లో సిరిసిరిమవ్వ, శంకరాభరణం, సాగర సగము, స్వాతిముత్యం, మన స్వయం కృషి, ఆపద్బాంధుడు, ఇలాగే ఇన్ని చిత్రాలు రావడం అన్నీ కూడా వేటికి అవే గొప్ప కళాత్మక చిత్రాలు. అలాగే నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, రష్యన్ భాషలో డబ్ చేయడాలు, అలాగే ఇవన్నీ ఒక అయితే అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన చిత్రాలే. అలాగే స్వాతిముత్యం అనే చిత్రం, ఇద్దరు కాంబినేషన్ వచ్చిన చిత్రం
అప్పట్లోనే 86లోనే ఆస్కార్కి తెలుగు తరపు ఇండియా తరపు నుంచి వెళ్ళిన చిత్రం స్వాతిముత్యం. అది మనకి చాలా గర్వకారణం. దాని తర్వాత ఆస్కార్కి మన ఈ మధ్యన బాహుబలి చిత్రానికి ట్రిపుల్ ఆర్ సినిమాకి రావడం గమనార్హం. అలాగే శంకరాభరణ గురించి చెప్పాలంటే ఇంకా శంకరాభరణ గురించి చాలా ఒక రోజు సరిపోదు. దానికి చాలా అవస్థలు ఎంతో మంది నిర్మాతలు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ అది నాన్నగారికి స్క్రిప్ట్ మీద ఏంటో ఒక నమ్మకం. అది అలాగే ఆ నమ్మకాన్ని ఆయన విశ్వనాథ్ గారి మీద పెట్టి అది చిత్రంగా వచ్చాక అది ఎన్ని చరిత్రలు సృష్టించిందో, ఎన్ని విశేషాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. అంటే అప్పట్లోనే పాన్ ఇండియా మూవీ అనేది ఇప్పుడు వచ్చింది కాదండి. అప్పట్లోనే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన సినిమా అదే అండి. మన తెలుగు సినిమా అంటే ఏంటనేది చాటి చెప్పిన చిత్రం శంకరాభరణం అండి. అంటే సో పాన్ ఇండియా ఫిలిం ఇప్పుడు కాదు, 45 ఏళ్ల క్రితమే వచ్చింది మనకు. సో అలాగే శంకరాభరణం సాగర సంగమం అండి. అది దేనికి అదే అండి, ఒకదానికి ఒకటి సంగీతం భరిత చిత్రం అయితే నెక్స్ట్ నృత్య భరిత్యం, నెక్స్ట్ విడో రీమ్యారేజ్ మీద స్వాతిముత్యం, అలాగే స్వయం కృషి విశ్వనాథ్ గారు చిరంజీవి గారితో, ఎలాగంటే కృషితో నాస్తి గురుభిక్షం, అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే దీంతో తీసిన చిత్రం. సో దేనికదే ఒక్కొక్క మెసేజ్ ఓరియంటెడ్ అన్నీ కూడా. సో అలాగా తీసిన చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా రికార్డ్స్ క్రియేట్ చేసి, అలాగే నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ కూడా క్రియేట్ చేసి, అలాంటి విశ్వనాథ్ గారు మీద కళా తపస్వి అనే పుస్తకం మన రాకేష్ గారు రాయడం, అది వాళ్ళ బుక్ ఫేర్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మంచి ప్రయత్నాలు చేసి గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే విశ్వనాథ్ గారి ఫోటోకి మీరు పూల ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ శ్రీకాంత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, అప్పటి విశేషాన్ని పంచుకున్నందుకు మాతో. అలాగే ఇప్పుడు వంశీ రామరాజు గారిని కూడా కాసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. కళా తపస్వి అంటే విశ్వనాథ్ గారు కళా తపస్వి. నా పేరు వంశీ రామరాజు. వంశీ బర్క్లీ అవార్డ్స్ స్థాపించి తెలుగు చలచిత్ర పరిశ్రమకి ప్రేక్షకులకు మధ్యలో వారధిలాగా నిలబడిన వ్యక్తిని. విశ్వనాథ్ గారు మాకు చాలా ఆత్మీయులు. మాకేంటి మీ అందరికీ. పింగళి వెంకయ్య జాతీయ జెండాను గీస్తే ఇవాళ ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా మన జెండా ఎగరకపోతే మన గుర్తింపు ఉండదు. మన జెండా ఎంత ముఖ్యమో. శంకరాభరణం చిత్రం నిర్మించింది ఏడుది నాగేశ్వరరావు గారు, రాజా గారు. వాళ్ళైతే తన భుజాన వేసుకొని రాజా చెప్పినట్టుగా ఆయన స్క్రిప్ట్ చూస్తూ ఉంటే సినిమా వచ్చేస్తుంటుంది ఆయన కళ్ళ ముందు. ఆ స్క్రిప్ట్ని బట్టి సినిమా నడిపించేస్తాడు. ఏ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. ప్రపంచ చలచిత్ర పరిశ్రమలో భారతదేశానికి ఒక జాతీయ జెండా లాంటిది శంకరాభరణం. అది అన్ని దేశాల్లో, ప్రపంచంలో సప్త సముద్రాలు ఎలానో, సప్త సముద్రాలు దాటి ఎల్లలు దాటి రిఫరెన్స్ కావాలంటే వాళ్ళు మీకు ఎన్ని చిత్రాలు, అంత ముందు చిత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా భారతీయ సాంప్రదాయానికి, భారతీయ సిద్ధాంతానికి కష్టకాలం వచ్చిన రోజుల్లో శంకరాభరణం వచ్చింది.
శంకరాభరణం చిత్రం రాకపోతే సాంప్రదాయ నృత్యం ఇప్పుడు కనిపించేది కాదు మిత్రులారా. శంకరాభరణం చిత్రం లేకపోతే మన సాంప్రదాయ సంగీతం కనిపించేది కాదు మిత్రులారా. శంకరాభరణానికి మనందరం జాతీయ జెండా కల సెల్యూట్ చేస్తాము. ఆ శంకరాభరణం చిత్రం దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారికి సెల్యూట్ చేయవలసిందే ప్రతిరోజు. ఆయన పద్మశ్రీ, ఎప్పుడు ఆహ్వాన పత్రాలు పద్మశ్రీ ఇచ్చిన వద్దనేవారు. నేను కళా తపస్సుని అనేవారు. చూసారా, కళా తపస్సు ప్రజలు ఇచ్చిన బిరుదు, పద్మశ్రీ భారత ప్రభుత్వం ఇచ్చిన బిరుదు. కానీ ఇవాళ ఆయన లేకపోయినప్పుడు కూడా భారత ప్రభుత్వం గుర్తించి పద్మ విభూషణ కూడా ఇవ్వచ్చు. మనిషి వెళ్ళిన తర్వాత బిరుదులు ఇస్తూ ఉంటారు, భారతరత్నాలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అలాంటిది తను ఎంతోమందిని పైకి తెచ్చిన వ్యక్తి. తను సినిమా ఇండస్ట్రీకి ఏ రోజు కూడా అహంభావం లేని వ్యక్తి. ఒక చిన్న ఇంట్లో ఆయన అస్తమించిన సూర్యుడైన రోజుల్లో కూడా, ఉదయించిన సూర్యుడు అస్తమించిన సూర్యుడు వరకు కూడా ఓ చిన్న ఇంట్లో విశ్వనాథ్ గారి ఇల్లు ఇదా అనిపిస్తుంది అనమాట. ఆ ఇంటికి వెళ్తే అమెరికా నుంచి ఒక మిత్రుడు వస్తే తీసుకెళ్ళాను నేను. విశ్వనాథ్ గారి ఇంటికి తీసుకెళ్ళాలన్నాడు. తీసుకువెళ్తే ఆ మిత్రుడు అంటాడు, విశ్వనాథ్ గారు మెట్లెక్కుతూ ఉంటే, నువ్వు తప్పు వచ్చావు అంటాడు. నన్ను తప్పు తెచ్చారు విశ్వనాథ్ గారి ఇంటికి అంటాడు. తప్పు ఏమిటయ్యా, కరెక్టే, చాలాసార్లు వచ్చే కదా నేను ఇక్కడ కన్నా. కాదు, ఎదురుగా పెద్ద ఇల్లు చూపించి అది కదా విశ్వనాథ్ గారి ఇల్లు అంటాడు. అంటే ప్రపంచాన్ని పట్టనంత గొప్ప మనిషి ఇల్లు అంత చిన్నదిగా ఉంటుందా అని ఆ మిత్రుడు యొక్క, అమెరికా మిత్రుడు యొక్క ఉద్దేశం. అంత మహానుభావుడు మన తెలుగు బిడ్డ కావటం, మన తెలుగువాడుగా పుట్టటం, మన తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకి ఒక దిక్చూచిలాగా మధ్యకాలంలో, ఇండస్ట్రీ వచ్చిన మధ్యకాలంలో ఒక నటుడిని తీసుకొని వచ్చి సోమయాజులు గారి దగ్గర నేను వర్క్ చేశాను. వారు నేను కలిసి పనిచేసాం, కల్చరల్ అఫైర్స్. అంటే విశ్వనాథ్ గారికి స్టోరీ హీరో. ఆయనకి ఆ స్టోరీ కళ్ళు మూసుకొని చూసుకుంటూ నటుడు ఎవరు కావాలి, ఇప్పుడున్న హీరోలు పెద్ద పెద్ద హీరోలు కావాలని ఆలోచించాడు. ఆ కథగతగ్గ హీరోని, కథగతగ్గ హీరోయిన్ని, కథగతగ్గటువంటి టెక్నీషియన్స్ని ఆలోచించుకునే శక్తివంతుడు ఆయన. అందుకే ఆ జేవి స్వామియాజులు గారు అన్న ఆయన అంత గొప్పగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్న రోజుల్లో శంకరాభరణం చిత్రానికి మరి ఏ నాగేశ్వరరావు గారిని పెట్టుకోవచ్చు, ఆయన ఇంకొకరిని పెట్టుకోవచ్చు. కానీ ఆయన కళ్ళ దృష్టిలో ఆయన పరమశివుడు, త్రినేత్రుడు. విశ్వనాథ త్రినేత్రుడు. ఆయన మధ్యలో ఉన్న నేత్రం ఉందే, ఆ నేత్రంలో ఆయన కావలసినటువంటి మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది. ఆయన కావలసినటువంటి అంత ఏమిటి చేయాలి, ఎలా చేయాలో తెలుస్తుంది. చాలామంది మిత్రులారా, ఆయనతో నాకు అనుబంధం ఉంది కాబట్టి చాలామంది ఎన్ఆర్ఐస్ ఆయనతో సినిమాలు చేయాలని వచ్చారు. చాలామంది వచ్చారు. నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. కానీ ఆయన ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. అదేంటండి, ఎప్పుడు మాకు ఒప్పుకోరేంటి, మీకు ఏడుద నాగేశ్వరరావు గారే నిర్మాత అని అనేవారు వాడు. ఎస్, ఏడుద నాగేశ్వరరావు గారు నిర్మాత. అందుకు ఏడుద నాగేశ్వరరావు గారు అంటే విశ్వనాథ్ గారిలో సగం ఏడుద నాగేశ్వరరావు గారు. అట్లా ఇద్దరు కూడా కలిసి ఎన్ని మంచి చిత్రాలు తీశారు, ఎంతమంది కళాకారులు తీసుకొచ్చారు. చిన్న పాత్ర అయినా సరే చక్రవర్తి చిన్న పాత్రలు కూడా ఎన్నో ప్రచురణలే. చిన్న పాత్రలు వేసిన వాళ్ళు కూడా వాళ్ళకి తర్వాత అఖండ స్వాగతం పలికారు ప్రజలు. చిన్న పాత్రను అనుకోలేదు. అలాంటి గొప్ప మనిషి యొక్క కళా తపస్సు యొక్క 10 సినిమాలు తీసుకొని ఈ పుస్తకం, అద్భుతమైన పుస్తకం కొనండి. ఏ షాపులో ఉంది? ఏ షాపులో? 122 చాలా తక్కువ రేటు. నేను అనుకున్నాను ఈ పుస్తకం చూసి 122, 123 ఈ పుస్తకం చూసి అనుకున్నాను నేను 400 ఉంటుందేమో అని అనుకున్నాను. దేని పదగా లోపల ఓపెన్ చేస్తే ఈ పుస్తకం లోపల 250 మాత్రమే. 250 కదా, 250 రూపాయలు మాత్రమే. చూసారా?
250 రూపాయలకి ఏమొస్తుంది? హోటల్కి వెళ్ళి దోశ తింటే ఒక కాఫీ తాగితే అయిపోతాయి. వాడు 600 బిల్లు వేస్తాడు. ప్రతి వాళ్ళు కూడా 1000 కాపీలు వేసాడు ఈ అబ్బాయి. రాకేష్ బొద్దుల మొదటి పుస్తకం ఇది. మొదటిసారి రాశాడు విశ్వనాథ్ గారు చక్రాభరణం ఎలాగైతే తీశారో కష్టపడి ఏడుది నాగేశ్వరరావు గారు వాళ్ళు. ఈ అబ్బాయి కూడా రాకేష్ బొద్దుల ఎన్నుకున్నాడు, విశ్వనాథ్ గారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు వస్తున్నటువంటి ఫెమిలియర్ పాపులర్ హీరోలు తీసుకోవాలా. పాపులర్ హీరోల బొమ్మ ఉంటే ఆ సేల్స్ వేరే ఉండొచ్చు, కానీ విశ్వనాథ్ గారిని బొమ్మ వేసి ఈ రాకేష్ అనే అబ్బాయి ఇంత కష్టపడి 10 సినిమాలు రాశాడు. చదివాని పుస్తకం నాకు తీసుకొచ్చి ఇచ్చాడు మా ఇంటికి. ఎన్నో గ్రంథాలు నేను పబ్లిష్ చేశాను, చాలా గ్రంథాలు పబ్లిష్ చేశాను. మేము పబ్లిష్ చేసిన అనురామలింగయ్య గారి పుస్తకం కూడా 123 షాపులో ఉంది. అంటే ఇది అద్భుతమైనటువంటి ఒక చర్చనీయాంశం. దీని మీద ఒక సెమినార్ పెట్టాలి పుస్తకం మీద. అబ్బాయి బొద్దుల రాకేష్, దీని మీద నేను పబ్లిక్గా చాలా మందిని వక్తలను పిలిచి సెమినార్ పెడతా, ఒక మంచి సమీక్ష పెడతా. సమీక్ష పుస్తకం మంచి రచయితలు మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయి. ఎంత కష్టపడి రాశాడు. ప్రింటింగ్ ప్రతి ఫోటో కూడా అద్భుతంగా వేశాడు, పిచ్చిగా వేయాల. అంటే ఎంత కష్టపడి ఈ అబ్బాయి డబ్బులు ఎక్కడ తెచ్చుడు నాకు తెలియదు, కానీ పుస్తకాలు డబ్బులు చాలా కష్టం మిత్రులారా. ధనం కావాలి, చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుందో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా అతని మొట్టమొదటి జీవితాన్ని రాకేష్ బొద్దుల గారు తమ జీవితాన్ని, తనకున్న అనుభవాన్ని విశ్వనాథ్ గారితో కలిసిన మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా వేశారు. ఆయన ఏం మాట్లాడారు చక్కగా, మంచి ఇంటర్వ్యూ. చక్కగా విశ్వనాథ్ గారు ఎలా మాట్లాడతారు, ఎవరన్నా వెళ్తే ఎలా ప్రేమిస్తారు, నీకు ఫోటో కావాలా తీసుకుంటావా అని అడిగట్ట ఆయన ఈ అబ్బాయిని. అంటే ఒక గొప్ప ప్రపంచం ఆస్కార్ అవార్డు కూడా అసలు తక్కువ ఇలాంటి వాళ్ళకి. అసలు మన చక్రాభరణకి ఆస్కార్ అవార్డు ఏంటి? అసలు ఆస్కార్ అవార్డు చక్రాభరణానికి అవసరం లేదు. ఆస్కార్ అవార్డు మించిపోయినటువంటి చిత్రాలు నిర్మించినటువంటి మహనీయుడు విశ్వనాథ్ గారు. మనం అనుకుంటాం ఆస్కార్ అవార్డు వచ్చిందా, ఎందుకట? విశ్వనాథ్ గారి చిత్రాలే ఒక ఆస్కార్ అవార్డు చాలా తక్కువ విశ్వనాథ్ గారి చిత్రాలకి. ఎందుకంటే నేను 40 సంవత్సరాలు అవార్డ్స్ ఇచ్చే వంశీ బర్కిల్ అవార్డ్స్ నాకు బాగా తెలుసు. నంది అవార్డ్స్ వర్క్ చేశారు, సెన్సార్ బోర్డు వర్క్ చేశారు. విశ్వనాథ్ గారి చక్రాభరణానికి 1983 అనుకుంటా, 83లో మొత్తం అవార్డ్స్ ఆయన కొలగొట్టేశాడు. 80లో వంశీ బర్కిల్ అవార్డ్స్ మొత్తం దుమ్ము దులిపేశాడు ఆయన. ఎవరికైనా ఇంత వేరే సినిమాకి ఇద్దామంటే అబ్బే చక్రాభరణంలో ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అన్ని అవార్డ్స్ ఆయనకి. నడిచిపోతూ ఉంటే 1980లో ఆయన అలా నడిచిపోతూ ఉంటే పరమశివుడు వచ్చినట్టుగా కాళ్ళ దండాలే, పుష్పాభిషేకాలే. జేవి సోమయాజులు గారికి, వాళ్ళకి మంజు భార్గవి వాళ్ళందరికీ కూడా. అంటే మనకి పంచపక్ష పర్వాండాలు పంచిపెట్టినటువంటి గొప్ప ఏకైక చిత్రం చక్రాభరణం లాంటి చిత్రం. ఇంకా 10 చిత్రాలు రాశాడు, దీంట్లో ఉన్నాయి. ఎవరైనా విశ్వనాథ్ గారు అంటే చక్రాభరణం ముందు చెప్పుకుంటారు. అలాంటి విశ్వనాథ్ గారి యొక్క గ్రంథాన్ని వాళ్ళ బుక్ ఫెయిర్లో మనకి 2 రాష్ట్రాలు గమనించదగ్గ బుక్ ఫెయిర్ మిత్రులాల. ఇది 2 రాష్ట్రాలు విడిపోక ముందు ఇక్కడ జరిగినాయి బుక్ ఫెయిర్స్ అని జరిగినాయి. అలాంటి ఇక్కడ జరిగేటటువంటి బుక్ ఫెయిర్ హిమాలయాలంత ఎత్తైన బుక్ ఫెయిర్స్ ఇవన్నీ. ఎన్ని షాపులో, ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలు ఈ బుక్ ఫెయిర్లో. డబ్బులు కనుక ఉంటే బోలెడు పుస్తకాలు కొనుకెళ్ళొచ్చు. పుస్తకం కొని చదవని అవసరం లేదు మిత్రులారా, ఇంట్లో పెట్టుకుంటేనే లక్ష్మీదేవి వచ్చేస్తుంది మీకు. మనం అనుకుంటాం ఈ పుస్తకం కొన్నాము, ఇది చదువుతామా పెడతామా అనుకుంటాం. చదవని అవసరంలా పుస్తకం. మన ఇంట్లో ఊదుబొత్తి ఎలాంటిదో, రోజు ఊదుబొత్తి వెలిగిస్తుంటాం అమ్మవారికి. అలాగే ఈ పుస్తకాన్ని మీరు ఇంట్లో పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఇలా ఇంట్లో పెట్టుకుంటే చాలు, మీకు అష్టలక్ష్మి దేవతలందరూ వచ్చేస్తుంటారు. అలా వచ్చేస్తారు. ఎందుకని? కళా తపస్సు పుస్తకం ఎవరింట్లో ఉంటుందో ఓ భగవద్గీత లాంటిది. ఎంతమంది నటీనటులను తీసుకొచ్చి దీంట్లో చూపిస్తాడు, ఎంత కష్టపడ్డాడు మహనీయుడు, నిర్మాత ఎంత కష్టపడ్డాడు. ఇది రాయటానికి రాకేష్ బొద్దులు ఎంత కష్టపడ్డాడు. బొద్దుల పేరు బాగుంది, చాలా బొద్దుల ఇంటి పేరు. రాకేష్ అందరికి ఉంటుంది, బొద్దులు ఎవరికి ఉంటుంది? బుద్ధివంతులైన వాడికే బొద్దులు అనే పేరు ఉంటుంది. అబ్బాయిని అభినందిస్తూ సమయం తక్కువ ఇస్తారు వీళ్ళకి స్టేజీ మీద. నా పక్కన రాధారాణి గారు కూర్చున్నారు, గొప్ప గాయని. వాళ్ళ ఆయన రంగారావు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన
ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు, కార్గిల్ వారు, బంగ్లాదేశ్ వారిలో పనిచేశారు, శ్రీలంక వారిలో ఆయన. వాళ్ళు వచ్చారు, ఈవిడ అన్నారు నేను 10 పుస్తకాలు కొంటా ఈ పూట అని. ఒక పుస్తకం కొంటారేమో అని మేము చూస్తుంటే 10 ఏమిటి అనుకున్నా. సరే పైకి రావచ్చారన్న 10 పుస్తకాలు కొన్న వాళ్ళు పైకి రమ్మన్నది. మరి 10 అంటే మాటలేంటి? అందుకని పిలిచాం. మొత్తం గాయని పాడితే ఒక పాటకు సమయం ఉంటే రాకేష్ మూర్తులు చెప్పాలి. సమయం ఉంటే విశ్వనాథ్ గారి శంకరాభరణ పాట, మరి ఏ పాట ఒక పల్లవి పాడుతుంది, లేకపోతే మానేస్తుంది. ఆవిడ 10 పుస్తకాలు ఇవ్వవలసిందిగా నేను రికమెండ్ చేస్తూ బుద్ధులు ఎవరైనా 10 పుస్తకాలు కొంటే మీలో ఎవరైనా సరే కొంటే 10 పుస్తకాలు కొంటే వాళ్ళని నేను సత్కరిస్తాను నేను శాలువాతో. ఎందుకంటే నేను కొన్ని వేల శాలువాలు కప్పే. నేను 1972 నుంచి నేను శాలువా కప్పని వాళ్ళట్టు లేదు. నాగయ్య గారి దగ్గర నుంచి శాలువా నా ఊపిరి అన్నమాట. శాలువాలో విశ్వనాథ్ గారు దూరతారు. 10 పుస్తకాలు కొనగా విశ్వనాథ్ గారు ఏం చేస్తారు, ఆ శాలువాలకు వచ్చేస్తారు. రాధారాణి మీదకి, గాయని మీదకి శాలువా కప్పేసి రాధారాణి ఇంకా బాగా పాట పాడేటట్టుగా ఆశీర్వదిస్తారు. మిత్రులారా, చాలా సంతోషం నన్ను ఆహ్వానించినందుకు. విశ్వనాథ్ గారి గ్రంథంకి నన్ను ఆహ్వానించకపోతే నేను చాలా బాధపడి జ్వరం వచ్చేదో అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. సభా సరస్వతికి 1978లో ఓ దర్శకుడు ఓ నిర్మాతకు ఒక కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత ఆ నిర్మాత ఎలాగైనా సరే ఈ సినిమా నేనే తీస్తాను అంటే, సరే ఒకసారి బడ్జెట్ వేసి చూడు ఎంత అవుతుందంటే 15 లక్షలు తేలింది. ఆ దర్శకుడు ఆ నిర్మాతతో అన్నారంట, ఒక 6-7 లక్షలు పోతుందేమో కదా ఈ సినిమా సినిమా శంకరాభరణం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రని నిర్వచించాల్సి వస్తే శంకరాభరణానికి ముందు, శంకరాభరణానికి తర్వాత అని నిర్వచించేటటువంటి ఒక కావ్య స్థాయిని అందుకున్న సినిమా శంకరాభరణం. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజి రామచంద్రన్ గారు, చాలా మందికి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు, ఎంజి రామచంద్రన్ గారు శంకరాభరణం సినిమా చూసి వెలుపలికి వచ్చి, నా తల్లిదండ్రుల తర్వాత నేను పాదాభివందనం చేయాలనుకుంటున్నది ఈ సినిమా దర్శక నిర్మాతలకు అన్నాడు. అది శంకరాభరణం సినిమాకి ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన స్థాయి. ఎప్పుడు ఏడిద నాగేశ్వరరావు గారు ఎదురుపడిన ఒక భారతీయ వెండితెర దిగ్గజం, ఓ యూ మేకర్ ఆఫ్ శంకరాభరణం అని కౌగిలించుకునేవారు ఆ వ్యక్తి రాజ్ కపూర్. చాలా మందికి తెలియదు, రాజ్ కపూర్ గారు స్వాతిముత్యం, స్వయం కృషి వీలైతే హిందీలో నిర్మిద్దాం అనుకున్నారు. మన దురదృష్టం ఆయన గతించడం జరిగింది. రాజ్ కపూర్ గారికి అంతగా ఆయన ప్రభావితం చేసినటువంటి సినిమాలు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే విశ్వనాథ్ గారి గురించి, ఏడిద నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. 1999లో ఏడిద నాగేశ్వరరావు గారి కుటుంబంతో నా అనుబంధం మొదలైన తర్వాత, నా జీవితంలో నా కన్నతండ్రి తర్వాత నేను నాన్నగారుని పిలిచింది ఏడిద నాగేశ్వరరావు గారిని మాత్రమే. ఆయనకు ఒక్కరికే ఆ గౌరవం ఇచ్చాను నేను. ఆయన నన్ను అంతే ప్రేమించారు. ఆయనకి 3 కుమారులు, ఏడిద విశ్వమోహన్ గారు, ఏడిద శ్రీరామ్ గారు, ఏడిద సతీష్ రాజా అన్నయ్య కాకుండా 4వ కుమారుడు డైరెక్టర్ వంశీ గారు, 5వ కుమారుడు నేనన్నమాట. ఇట్లా మా ప్రయాణం కొనసాగిన తర్వాత 99 తర్వాత ప్రతిసారి ఏడిద నాగేశ్వరరావు గారిని, విశ్వనాథ్ గారిని ఎప్పుడు చూపిస్తారని అడుగుతుండేవాడు. విశ్వనాథ్ గారు చెన్నైలో ఉండేవారు. ఇలా కాదని చెప్పి 2004లో 14 రోజుల పాటు మ్యూజిక్ వాళ్ళు తెలుగు సినిమా ఆణిముత్యాలను కార్యక్రమం పెట్టి 14 రోజులు సినిమా ప్రముఖులు పిలిచే ప్రోగ్రాం పెట్టి, మధ్యలో అంటే ప్రతిరోజు ఒక సినిమా ఉంటుంది. మధ్యాహ్నం సినిమా చూడాలి, సాయంత్రం ప్రముఖులు రావాలి. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అల్లు రామలింగయ్య గారు అందరూ అనమాట. విశ్వనాథ్ గారిని పని కట్టుకొని మద్రాసు నుంచి పిలిపించి గ్రీన్ పార్క్ హోటల్లో పెట్టి, ఆ రోజు శంకరాభరణం 4 ఏళ్ల తర్వాత విశ్వనాథ్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారు కలిసి కూర్చొని చూశారు మ్యూజిక్ వాళ్ళు పైన. ఆ సినిమాని సృష్టించినటువంటి వాళ్ళతో కలిసి ఆ సినిమా చూడటం అనే భాగ్యం ఒకసారి ఊహించండి ఎట్లా ఉంటుందో. మనం వాళ్ళ పక్కన కూర్చుని ఆ సినిమా చూస్తుంటే, ఆ సినిమా సృష్టికర్తలు వాళ్ళు, శంకరాభరణం సృష్టికర్తలతో ఆ రోజు విశ్వనాథ్ గారి ఉపన్యాసం ఎంత ఉత్తేజభరితమైనటువంటి ఉపన్యాసం అంటే, గోవిందరాజ్ చక్రధర్ గారు, రెంటాల్ జయదేవ్ గారు, రావూరి గౌతమ్ గారు దయచేసి ఒకసారి వస్తే, ఆ రోజు విశ్వనాథ్ గారి ఉపన్యాసం ఎటువంటి ఉపన్యాసం అంటే, ఆయన అంటే ఒక దర్శకుడికి ఒక దిశను ఉంటుంది. ఒక కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎటువంటి దిశను ఉంటుందో, విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎవరో అడిగారంటే, ఏమిటి మీరు మారరా అంటే, నదులు కొండలు మారవన్నారంట ఆయన. అట్లాగా విశ్వనాథ్ గారు ఆయన ప్రసంగిస్తూ, ఎస్ ఈ సినిమా నేను మాత్రమే తీయగలను అన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ అది. అయితే
చాలామంది స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు, సినిమాలకు సంబంధించినటువంటి చాలా పుస్తకాలు కొనడానికి వేళ వెలువగా పుస్తక మహోత్సవంలో వెల్లువెత్తారు. శంకరాభరణం కథ బెంగళూరు వెళ్ళి వచ్చేలోపు ఒక సమగ్రమైనటువంటి కథ నీకు వినిపిస్తాను నాగేశ్వరరావు. అది ఒక పిల్ల కాలువలాగా మొదలైంది, నాలో ఒక అంతర్మదనం మొదలైంది, అది పూర్తి కావస్తుందని చెప్పి విశ్వనాథ్ గారు బెంగళూరు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారికి వినిపించిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారు ఆనందం తట్టుకోలేక వెంటనే పేపర్ మీద పెట్టాలి కదా స్క్రిప్ట్, ఆయన చెప్పింది గబగబా వచ్చి అక్కడ ఆ పెన్నులు, పేపర్లు, ఫైల్స్ కొంటుంటే వంశీ గారు వెళ్ళిపోయి ఏమిటి గురుగారు కథ సిద్ధమైపోయిందంటే అద్భుతంగా వచ్చింది కథ, మామూలుగా లేదు. ఆ కథ ఎందుకు అద్భుతంగా వచ్చిందంటే బెంగళూరు వెళ్ళిన తర్వాత విశ్వనాథ్ గారికి కావలసినటువంటి పాత్రలు అక్కడ దొరికాయి. బెంగళూరు నాగరత్నమ్మ అనే ఒక కళావంతురాలు తిరువయ్యారులో త్యాగరాజస్వామికి కట్టించినటువంటి ఒక సమాధి, అది ఇన్స్పిరేషన్. ఇక్కడ ఒక దేవదాసి పాత్ర మంజు భార్గవి, తులసి పాత్ర, ఇక్కడ ఒక శంకర శాస్త్రి. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఏ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు కచేరీ చేయలేక ఆయన చేయలేనటువంటి పరిస్థితిలో బాలమురళీకృష్ణ గారు, ఆయన శిష్యుడైనటువంటి బాలమురళీకృష్ణ గారు ఆ కచేరీ పూర్తి చేసిన తర్వాత పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఇక నేను అస్తమించినా పర్వాలేదు, నా పరంపరను కొనసాగించడానికి బాలమురళీకృష్ణ వచ్చాడు. ఇవి నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనల సమాహారమే శంకరాభరణం సినిమా. పాత్రలు, సంఘటనలు ఇవన్నీ ఏంటంటే జీవితంలోంచి పుట్టుకొస్తాయి. అట్లా పుట్టుకొచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి నేను వెంకటరమణ కాలనీ, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ వెంకటరమణ కాలనీలో ఉంటే రోడ్డు కవతల ఎర్రమంజిల్ కాలనీలో అపార్ట్మెంట్లో విశ్వనాథ్ గారు ఉంటున్నారు. మా మదనపల్లి నుంచి మాకు బాగా దగ్గరి బంధువులు, నాకు సంగతి తెలియదు, విశ్వనాథ్ గారి వీరాభిమాని అని మాత్రమే నాకు తెలుసు. విశ్వనాథ్ గారిని కలవాలి, ఇంటికి వెళ్ళాలి, మా అబ్బాయి పెళ్లి పత్రిక ఇవ్వాలి అంటే నేను ధైర్యం చేసి ఏడిది నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి నంబర్ తీసుకుని విశ్వనాథ్ గారికి ఫోన్ చేస్తే తీసుకురమ్మన్నారు. ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నన్ను గుర్తుపట్టారు, కూర్చోమన్నారు, బాగుంది. ఆవిడ వలవలవల ఏడుస్తూ ఆయనకి పాదాల మీద పడిపోయి చేస్తున్నానికి అర్థం కావట్లేదు. ఏమిటంటే మా ఆయనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించేశానండి, సుతిలేలు సినిమా చూసి ఇలాంటి కొడుకును కనాలని వాళ్ళ ఆయనకి రీక్యానలైజేషన్ ఆపరేషన్ చేయించి ఆవిడ కొడుకును కంది. అప్పటికి 3 కూతుళ్ళు ఉన్నారు, ఒక కొడుకును కంది ఆవిడ. అంటే శృతిలేలు ప్రభావం. ఇక్కడ శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకోవాలని వెళ్ళిన వాళ్ళు, సాగర సంగమం చూసి నాట్యం నేర్చుకోవాలని వెళ్ళిన వాళ్ళు, ఒక సీతాకోక చిలక. ఇక్కడ ఏడిది నాగేశ్వరరావు గారు ఏంటంటే ఇప్పుడు నాగిరెడ్డి, చక్రపాణి, బాపు, రమణ ఇట్లా మనం వీళ్ళ పేర్లు ఎట్లాగైతే చెప్పుకుంటామో అట్లా ఖచ్చితంగా మనం కె విశ్వనాథ్, ఏడిది నాగేశ్వరరావు అని పేర్లు చెప్పుకొని తీరాలి. శంకరాభరణం అయిపోయిన తర్వాత సాగర సంగమానికి మళ్ళీ విశ్వనాథ్ గారు వచ్చిన తర్వాత క్లైమాక్స్ ఎస్పి శైలజ గారు డాన్స్ చేయలేకపోతే కమల్ హాసన్ గారు వెళ్ళి చేస్తారనేటటువంటి క్లైమాక్స్ని విశ్వనాథ్ గారు అనుకున్నారు, చాలా మందికి తెలియదు. ఏడిది నాగేశ్వరరావు గారు ససేమిరా వీల్లేదన్నారు. మీ క్లైమాక్స్, శంకరాభరణం క్లైమాక్స్ మీరు కాపీ కొట్టినట్టు ఉంటుందన్నారు ఆయన. ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినటువంటి విషయాలు. ఇది ఒక దర్శకుడికి, ఒక నిర్మాతకి మధ్య, ఒక భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అనురాగం ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి సంఘటనలు, అటువంటి కళాఖండాలు, దృశ్యకావ్యాలు పుట్టుకొస్తాయన్నమాట. ఒక ఆపద్బాంధవుడు నేను ఏడిది నాగేశ్వరరావు గారిని అడిగాను, నాన్నగారు ఎందుకు అనుకున్నంత విజయం సాధించలేదు అంటే ప్రొడ్యూసర్ సేఫ్, ఏడిది నాగేశ్వరరావు గారు సేఫ్, డిస్ట్రిబ్యూటర్ సేఫ్, ఎగ్జిబిటర్స్ దగ్గర ఫ్యాన్స్ రిపీటెడ్గా సినిమాకి వెళ్ళాల. ఏడిది నాగేశ్వరరావు గారిని అడిగాను, నాన్నగారు ఎందుకు అనుకున్నంతగా చేయలేదు? చిరంజీవి గారి అసలు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటే అదే, అంటే రాంగ్ స్క్రీన్ ప్లే అని చెప్పారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అవ్వాలి. రాంగ్ స్క్రీన్ ప్లే అవ్వటం వల్ల సో మెనీ థింగ్స్ అందులోకి రావటం వల్ల అది అంటే అంత జడ్జిమెంట్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ కాబట్టి వాళ్ళ ప్రయాణం శంకరాభరణం ఇద్దరు దర్శకుల్ని కుదిపేసింది సౌత్లో. ఒకరు దాసనారాయణరావు గారు, కె బాలచంద్ర గారు. వాళ్ళు ఎలాగైనా ఈ సినిమాని వాళ్ళిద్దరికి తీద్దామనిపించి ఇద్దరు తీశారు ఆ సినిమా. దాసనారాయణరావు గారు ఏం చేశారంటే బహుదూర బాటసారి అవన్నీ తీసిన తర్వాత ఆయన ఎలాగైనా సినిమా తీయాలని చెప్పి ఆయన ఒక సినిమా తీశారు, అది మేఘ సందేశం. ఇన్స్పైర్డ్ బై శంకరాభరణం, అది మేఘ సందేశం అయ్యింది. మేఘ సందేశం తీసి బాలచంద్ర గారిని పిలిచి బాలచంద్ర గారికి మాత్రమే చూపించారు ఆయన సినిమా. దాసనారాయణరావు గారు విశ్వనాథ్ గారిని పిలవాల. బాలచంద్ర గారు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య దాసనారాయణరావు ఏం చేశారు, ప్లాటోనిక్ లవ్ని క్రియేట్ చేశాడు. నాగేశ్వరరావు, జయప్రదల పాత్ర మధ్య మనకు శంకరాభరణంలో శంకర శాస్త్రి గారికి, తులసి గారికి మధ్య చాలా అద్భుతమైనటువంటి గురుభావం, పూజనీయమైనటువంటిది ఉంటుంది.
బాలచంద్ర గారు చెప్పాల్సిన పని లేదనమాట. ఆయన నారాయణరావు నాకు ధైర్యం వచ్చేసింది, ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఒక సినిమా తీస్తానని ఆయన ఏకంగా సింధు భైరవిని ఒక సినిమా తీశారు, శివకుమారు సుహాసిని పెట్టి. ఆ సినిమా ఎలా ఉంటుందో మీకు తెలుసు, గొప్ప సినిమా. ఇవన్నీ ఏంటంటే మేధోమదనం జరిగి ఒక స్థాయి సమవుజ్జీలైనటువంటి రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య జరిగేటటువంటి అంశాలు అనమాట. విశ్వనాథ్ గారు లాంటి దర్శకుడు మరొకరు ఎలా పుట్టరో, ఏడిది నాగేశ్వరరావు గారు లాంటి మరో నిర్మాత కూడా పుట్టరు. వీళ్ళు తెలుగు వాళ్ళు కావడం మనం చేసుకున్నటువంటి జన్మజన్మల పుణ్యఫలం అనమాట, వాళ్ళు తెలుగు వాళ్ళుగా పుట్టడం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, సమయాభావం వల్ల వారు శంకరాభరణంలోని గీతం ఆలపించాలి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాధారాణి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను సార్. నా పేరు రాధారాణి, నేను గాయని. ముందుగా ఏడిద రాజా గారికి నమస్కారం అండి. స్టేజీ మీద ఉన్న పెద్దలకి, వంశీరామరాజు గారికి, రాకేష్ బొద్దు గారికి ఇంత మంచి పుస్తకం రాసి ప్రచురణ చేయించారు. ఎందుకంటే నేను పాటలు పాడతాను కానీ మాటలు అంతగా రావండి. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వారి పాట ఒకటి జస్ట్ ఒక చరణం అంటాను. దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవా. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు, నడలు ఎదలోని సడలే మృదంగాలు, నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా, ఎందుకంటే ఈ పాట పాడింది ఆయన మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. మనకి మంచి మంచి సినిమాలు అందించారు. ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ నేను చూసేసినవండి. మా అమ్మగారు ఆ టైంలోనే అన్నీ 5 సార్లు చూపించేవాళ్ళు సినిమాలు తీసుకెళ్ళి. అదండి, ఇక నాకు తోచిన వరకు మాట్లాడానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రాజబొద్దులు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, బుక్ నాకు కూడా అందజేసినందుకు. థ్యాంక్ యూ అండి. చివరిగా కళా తపస్వి రచయిత అయినటువంటి రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పుస్తక ప్రియులకు, వేదిక మీద పెద్దలకి నమస్కారం. విశ్వనాథ్ గారి సినిమాల మీద తీసుకొచ్చిన పుస్తకం ఆవిష్కరణలు ముందుగా నా తల్లిదండ్రుల్ని నేను తలుచుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేని రోజు. విశ్వనాథ్ గారి గురించి చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల మీద అభిమానం పెంచుకొని నేను ఒక అభిమానిగా నాకు తెలిసిన రీతిలో, నాకు అనిపించిన రీతిలో, నాకేమర్థమైందో ఆయన గురించి, ఆయన కథను ఎంత బాగా తీసుకొచ్చారో, ఒక పాటని ఎంత ఆయన ప్రేమిస్తారో నా వరకు చెప్పే ప్రయత్నం చేశానండి పుస్తకంలో. ముందుగా విశ్వనాథ్ గారి గురించి ప్రసవ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయిని తలుచుకోవాలి. ఈరోజు నేను వాళ్ళు కొంచెం వేరే కారణాల వల్ల రాలేకపోయారు. ఇలా పుస్తకం తీసుకొస్తున్నాను సార్ మీ నాన్నగారి సినిమాల గురించి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ముందుకు నడిపించి ఇంకేదైనా అవసరం ఉన్నా కానీ, ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ, చిన్న ఒక మెసేజ్ పెట్టినా కానీ నాకు టైం ఇచ్చి నన్ను కలవడానికి నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈరోజు కూడా నాకు ప్రొద్దున విష్ చేశారు ఈవెంట్ అంతా బాగా జరగాలని చెప్పేసి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇదంతా ఇప్పుడు మా నాన్నగారి దగ్గర చాలామంది అభిమానులు ఉంటారు, నాలాగా ఎంతోమంది వేల మంది చూస్తుంటారు. కానీ ఒక అబ్బాయి ఇలా పుస్తకం తీసుకొచ్చాడు అని తెలిసిన తర్వాత అంత ఆదరణ చూపించడం, అంత ప్రేమించడం, అది నేను ఊహించలేనండి. ఎందుకంటే చాలామంది అభిమానులు విశ్వనాథ్ గారికి అబ్బాయిలు ఎవరు ఎందుకుంటారు, చాలామంది ఉంటారు కదా, అందులో నేను ఒక చిన్న పిపిలి కానీ అంతే. అలాంటిది నాకు అంత అభిమానం చూపించడం, ఆదరణ చూపించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి గొప్ప వాళ్ళే పుడతారు తప్పకుండా. ముఖ్యంగా సార్ శంకరాభరణం, సాగర సంగమం, సీతక్క శిల్క, సితారా ఈ సినిమాలని మేము టీవీలో చూస్తున్నాం సార్. టీవీలో ముందు నుంచి చూసేవాళ్ళం. పూర్ణోదయ క్రియేషన్స్ ఇది ఒక బ్రాండ్ నాకు మైండ్లో ఉండిపోయింది. ఏడిది నాగేశ్వరరావు గారు, పూర్ణోదయ క్రియేషన్స్ ఇంతే తెలుసు నాకు. కానీ ఈరోజు నా ఏడిది రాజా గారు వాళ్ళ అబ్బాయి నా కార్యక్రమానికి రావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను నాన్నగారు కలవకపోయాను సార్, ఆయన కలిసి అదృష్టంగా దొరకలేదు. ఆయన ప్రతిరూపంగా మిమ్మల్ని ఈరోజు చూస్తున్నాను, చాలా సంతోషం సార్. అలాగే
పెద్దలు వంశీ రామరాజు గారు ముందుగా విశ్వనాథ్ గారి పెద్ద అబ్బాయి నాగేంద్ర గారు వంశీ రామరాజు గారి గురించి చెప్పినప్పుడు అనుకున్నాను ఆయన చాలా పెద్దవారు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, చాలా మందిని ఆయన ఎంతోమందికి ఆదర్శవంతులు. నాలో చిన్నవాడి ప్రోగ్రామ్కి ఏమొస్తారులే అనుకున్నాను. కానీ సార్ని ఎప్పుడైతే అప్రోచ్ అయ్యానో అప్పుడు సార్ చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్పి అన్నారు. నేను అసలు అది నా లైఫ్లో మర్చిపోలేనండి. ఏదో ఒక చిన్న ప్రయత్నం చేద్దామనుకొని వచ్చిన ఆలోచనతో వచ్చిన ఈ పుస్తకంకి ఎంతోమంది పెద్దలు నాకు సహకరించారు. అలాగే ఈ ఈవెంట్కి మన శ్రీకాంత్ గారు, రాధారాణి గారు కూడా తోడవడం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా సంతోషం. ముందుగా ఏంటంటే సార్ అందరికీ నేను ఒకప్పుడు నాకు రాయడం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఒక బ్లాగ్ రాసుకునేవాడిని, చిన్న చిన్న ఆర్టికల్స్ అవి రాసుకునేవాడిని. అలా రాసుకున్న నా ప్రయాణంలో విశ్వనాథ్ గారి సినిమా గురించి రాసుకుంటున్నప్పుడు ముందుగా అసలు ఈ ఆలోచన కలిగించింది నాలో నా ఫ్రెండ్ వంశీ గారు. ఆయన అసలు ఈ థాట్ అనేది నాకు తీసుకెళ్ళకపోతే అసలు పుస్తకం వచ్చేది కాదేమో. ఎందుకంటే నువ్వు రాస్తున్నావు, బాగా రాస్తున్నావు, దీన్ని ఇంకా విడమర్చి ఆయన ఏం తీస్తారు, దర్శకత్వం ఆయన ఎంత గొప్పగా ఉంటుంది, ఆయన కథను ఎంత ప్రేమిస్తారు, ఎలా జనాల్ని ఆయన గుండె మెలిపెడతారు ఒక్కొక్క సీన్ని అని చెప్పేసి నాకు ఎందుకు రాయకూడదు అని చెప్పేసి ఆయన ముందుగా నా ఫ్రెండ్ వంశీ ముందుగా ఈ ఆలోచన తీసుకొచ్చాడు. దాని ద్వారా ఈ పుస్తకం వచ్చింది. అలాగే నా పుస్తకంలో మన తనికెళ్ళ భరణి గారు ప్రముఖ నటులు, దర్శకులు ముందు మాట ఇచ్చారండి. అలాంటి పెద్దవాళ్ళు కలవడానికి నా ఫ్రెండ్ వనరాజ్ సహకరించాడు. నేను ఎప్పటికీ ఇది మర్చిపోలేను. అదేవిధంగా నా ఫ్రెండ్ భరత్. సో పుస్తకం రిలీజ్ అయినప్పటి నుంచి ఎలా అయితే జనాల్లోకి తీసుకెళ్ళాలి, పుస్తకాన్ని ఎలా చేయాలి, ఇంకా దీన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నా ఫ్రెండ్ భరత్ ఇక్కడే ఉన్నారు. సో నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడండి. ఇలాంటి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు. రామ్, సింధు, రాజు, తేజ, ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు ఇప్పుడు నా జనరేషన్ ఒక అబ్బాయి ఏదో కొత్త హీరో గురించి రాసిస్తే ఎవరైనా బుక్ కొంటారు. అలాంటిది విశ్వనాథ్ గారి గురించి నేను ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన గురించి తెలియాలి. ఇప్పుడు నాకు తెలిసింది, నా తర్వాత జనరేషన్ కూడా తెలియాలి, తర్వాత వాళ్ళకు కూడా తెలియాలి. ఈ పుస్తకం చదివి ఒక 10 మంది అయినా ఆయన సినిమాని ఇంకోసారి ప్లే చేసుకొని చూస్తే చాలు, నా పుస్తకం సక్సెస్ అయినట్టే. సో ఇది నేను కోరుకున్నానండి. ఇంకా నాకు నిజంగా ఇప్పటి మాటలు రావట్లేదు. ఇంత పెద్ద ఒక స్టేజ్ మీద నేను మాట్లాడడం చాలా మొదటిసారి. అంటే పెద్దలు ముందు మాట్లాడడం ఇది నేను ఎప్పుడు మాట్లాడలేదన్నమాట. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విశ్వనాథ్ గారి అభిమానం, ఆదరణ నా మీద ఎప్పటికీ ఉంటాయని, నేను ఇంకా మరిన్ని పుస్తకాల మీద తీసుకురావాలి, ఆయన విలువలు, ఆయన సినిమాలో చూపించిన విలువల్ని అందరికీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాకేష్ బొద్దుల మరిన్ని పుస్తకాలు నేను నుంచి ఆశిస్తున్నావు. నువ్వు ఇప్పుడు పెద్ద టార్గెట్ ఇచ్చావు. ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేకింగ్ ఆఫ్ శంకరాభరణం పుస్తకం నేను రాస్తున్నాను. ఏడిది రాజా అన్నయ్యకి ఆ విషయం తెలుసు. ఈలోపు శంకరాభరణం సినిమా నవల మళ్ళీ పునర్ముద్రణ వంశీ గారు ఒకవైపు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పుస్తకం ఎంత పెద్ద టార్గెట్ అంటే మాకు ఇప్పుడు ఇది చూసి చాలా జాగ్రత్తగా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ పుస్తకం తీసుకురావాలి. విశ్వనాథ్ గారి గురించి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఈ వరుసగా ఇప్పుడు ఇంటి పక్కన ఇంటి దగ్గరలోనేటప్పటికీ మనం ఒక తీరిక చేసుకొని పాపం ఆయన ఫోన్ చేసేవారు, ఒకసారి వస్తారండి మీకు ఏమైనా తీరికుందా అని అనేవారు. వెళ్ళి కూర్చుంటే ఒకరోజు పాపం ఏమంటే నా సినిమాలన్నీ లిస్ట్ అవుట్ చేయాలని అడిగారు ఒకరోజు. అంటే అందరికీ ఏంటంటే శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల నోటుకొచ్చు. మొత్తం కూర్చుని మొదటి సినిమా నుంచి లిస్ట్ అవుట్ చేస్తే 50 సినిమాలు వచ్చినాయి. ఆత్మగౌరవం నుంచి మొదలు పెడితే 50 సినిమాలు లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఆయన ఒక సినిమా పేరు చెప్పారు. ఆ సినిమా పేరు ధన్వాన్. హిందీలో తీశారు, చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుగులో తీయలేదు, హిందీలో డైరెక్ట్గా చేశారు. ఇవాల్టి పరిస్థితులు ఆయన ఆవేళ కళ్ళకు కట్టినట్టు తీశారు. ఆయన ఎంత అప్డేటెడ్గా ఉండేవారంటే ఆయనకి ఎవరో ధనుష్ గురించి చెప్పారండి. హీరో ధనుష్ గురించి చెప్తే నన్ను ప్రత్యేకించి అడిగారు, ఆ రాంజానా అనే సినిమా చూడాలి, చాలా అద్భుతంగా చేశాడంట అబ్బాయి. అంటే నేను వెళ్ళి DVD కొనుక్కొని తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట విశ్వనాథ్ గారికి. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి విశ్వనాథ్ గారితో. ఏడిది నాగేశ్వరరావు గారితో అయితే ఆ జ్ఞాపకాలతో పుస్తకమే ఇచ్చు. అవన్నీ మేకింగ్ ఆఫ్ శంకరాభరణంలో పొందుపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడినందుకు. Thank you.